ఇది అతిశయోక్తిగా డబ్బా కొట్టుకొని మాట్లాడడం కాదు, అవసరం లేదు. అటువంటి వ్యక్తి ఆయనే వచ్చి ఆయనే యాక్ట్ చేసి యునో హౌ మచ్ హీ టేక్స్ మనీ అనేది ఐ డోంట్ వాంట్ టు టెల్ నౌ, బట్ హీ హ్యాస్ నాట్ టేకెన్ సింగిల్ పై టిల్ టుడే. He said, I will come and act and I will go. Money is not the important. I love you, I like you, I am coming there, I like Vishnu. ఆ విధంగా వచ్చి యాక్ట్ చేసినటువంటి మంచి మనసున్న వ్యక్తి మోహన్ లాల్. బ్రదర్, I pray Almighty, let us live together like this, more than this. We didn't born for one mother, but we are more than brothers. I love you wholeheartedly, you know that my character. And in this Sabha, I want to ask you, you must give me chance in Malayalam to act with you. When there was a chance, I refused. Now I am asking you, your responsibility to give me as a villain character. But I will act, but I won't accept if you beat. You can't beat me as a villain, but you can shout. If it is that, I will act. Thank you very much. Once again, nice of you, my dear lovely brother. I love you for your human being nature, the good nature, good heart. Once again, I pray Almighty, you and your family must live 100 years with good health and wealth, with the Sai Baba, Shirdi Sai Baba blessings and Lord Venkateswara blessings. ఒక్కసారి చెవులు పగేటట్టు చప్పట్లు కొట్టండి మరయ్య. Now, listen, వంతెన తందాన తాన అనద్దు, వినండి. I know who is talking there. Listen, విష్ణుబాబు ఒక తప్పు మాట్లాడాడు, which I don't want to tell in the public. Sometimes I used to tell, but I don't want to tell. But విష్ణు చెప్పాడు ఏమిటంటే, మనం గంగాదేవి దగ్గరికి వెళుతుంటాం, కాశీ వెళ్ళినప్పుడు మీకు ఇష్టమైనవి 2 వదిలి రావాలి అన్నది శాస్త్రం. అందరూ ఏమనుకుని తప్పు చేస్తున్నారంటే, వాళ్ళకు ఇష్టం లేని వంట ఏదైనా ఉంటే కాయగూరలు దాన్ని వదిలేసి వస్తుంటారు. ఏదో ఒకటి మరీ కష్టమయ్యి ఏదో ఒక కాయగూర వదిలేసి వస్తారు. ఇదిగో నాకు ఇష్టమైనది ఈ కాశీలో వదిలేస్తున్నానని. అది కాదు కావలసింది. మనిషి మీద వ్యామోహం, మనకు మన మీద వ్యామోహం ఉండరాదు. శరీరము శాశ్వతమైనది కాదు. ఈ శరీరం మీద వ్యామోహం ఉండాలి కానీ విపరీతమైన వ్యామోహం ఉంచుకోకూడదు. ఆ విషయాన్ని వదిలేయమన్నాడు. 2, ఇచ్చిన దానం. ఎవరికైనా మనం దానం ఇస్తే ఆ దానానికి ప్రతిఫలం ఆశించకూడదు అని. ఎవరేమన్నారు దానం, నువ్వు ఇచ్చిన తర్వాత ఆ ప్రతిఫలాన్ని ఆశించరాదు. ఈ రెండింటినీ వదిలేసారండి రాని శాస్త్రం చెబుతుంది. మన వాళ్ళకు చాలామందికి తెలియదు అది. ఇందులో 1990 తెలుసో తెలియకో
25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇర్రెస్పెక్టివ్ దర్ క్యాస్ట్ అండ్ క్రీడ్ అని చెప్పేశాను. అప్పుడు స్కూలే ఉండింది కాబట్టి. ఆ తర్వాత అంచెలంచెలుగా ఈ రోజున యూనివర్సిటీ అయింది. విచ్ ఐ నెవర్ డ్రెమ్ట్. ఓన్లీ స్కూల్ చాలు అనుకున్నాను. ఒక మనిషికి రిటైర్ స్టేజ్ వస్తుంది. సినిమాల్లో ఎంతకాలమో ఉండవు. ఒక టైం వరకే సినిమా. ఆ రిటైర్ స్టేజ్లో ఇంకా ఇతను సినిమాలో యాక్ట్ చేస్తే బాగుండును అని అనుకున్న టైంలో మెల్లగా తప్పుకోమని నాకు ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు. అలాగా నాకు మార్కెట్ ఉన్న టైంలో పిల్లలు యాక్ట్ చేసుకొని అని నేను మెల్లగా తప్పుకొని ఈ విద్యాలయం ఒకటి చాలు, కల్మషం లేని పిల్లలు, ఆ పిల్లల్లో నేను దేవుణ్ణి చూసుకుంటూ ఈ స్కూల్లో గడుపుదామని నిర్ణయించుకున్నాను. అటువంటిది యూనివర్సిటీ అయింది. ఎంత భారమో చూసారా. మాట తప్పకూడదు. మీరు వెళ్ళి లెక్కలు చూడొచ్చు, ఎవరైనా ఒకరు వెళ్ళి మీ స్టూడెంట్స్ తరఫున 35 crores 10 పైసలు లేకుండా ఒక ఇడ్లీ తింటే చాలు, ఫుల్ డే పస్తున్నా పర్వాలేదు అని పాండీ బజార్లో 10 పైసల కోసం లేక ఇడ్లీ తినలేక వచ్చేసిన రోజులు, ఆ రోజంతా మంచినీళ్ళు తాగి పడుకున్న రోజులు నాకు గుర్తున్నాయి. ఈరోజుకి గుర్తున్నాయి. బట్ ఇవ్వాలి అనిపించి ఇన్ని కోట్ల రూపాయలు ఎలా ఇస్తున్నామంటే ఆల్ ది స్టాఫ్ మెంబర్స్, ఛాన్సలర్, the vice chancellor and every registrars, all the staff members, some of the staff members, they know what we are giving. It is not possible. సరే ఇచ్చేసాం, కానీ ఎంతమంది దానికి తిరిగి రియాక్ట్ అయ్యారు, ఎంత పర్సంటేజ్ రియాక్ట్ అయ్యారు? 7,000 మందో ఏదో చెప్తున్నావు విష్ణు. 7,123 ఎంతమంది రియాక్ట్ అయ్యారు ఆలోచిస్తే, ద ఓన్లీ వన్ గర్ల్, నాకు తమ్ముడు లాంటి వాడు, ప్రజా గాయకుడు, భారతదేశంలో చెప్పుకోదగినటువంటి గాయకుడు గద్దర్. నేను తమ్ముడు అంటూ ఉంటాను, ఆయన అన్నయ్య అంటూ ఉంటాడు, మోహనన్న అంటూ ఉంటాడు. ఆ గద్దర్ గారు మనలో లేరు. ఆయన కుమార్తె ఇక్కడ చదివింది, వెన్నెల. కరెక్ట్గా 20 రోజులకు ముందు వాట్సాప్లో అదేంటి యూట్యూబ్, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఐ వోంట్ సీ యూట్యూబ్. నాకు మెసేజ్ పెట్టడం కూడా తెలియదు నాకు ఎప్పుడు. ఆ యూట్యూబ్లో చూస్తే మనవాడు చెప్తే చూశాను, అస్టానిష్, షాక్ అయిపోయాను. ఏమన్నదంటే ఆ బిడ్డ, నన్ను మోహన్ బాబు గారు మాకు తిండి పెట్టి చదివించారు అన్నది. ఒళ్ళు చలించిపోయింది. వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళాలని, ఆ బిడ్డతో మాట్లాడాలని ఆయన పోయినప్పుడు వెళ్ళి పలకరించాను. ఆయన వెళ్ళి కలుసుకొని, నేను బాకీ ఉన్నానమ్మా మీకు, మీ నాన్నగారు అడవిలో అన్న అనే సినిమాకు నాకు డైలాగులు కొన్ని రాశారు. జీనా హైతో మరణా సీకో, కథం కథం పర్ లడ్డా సీకో, మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడు ప్రాణాల్ని గడ్డి పరకలా చూస్తాడు అన్నాడు. అటువంటి డైలాగులు రాశాడు. అటువంటి వ్యక్తి లేరు. ఆ రోజు తీసుకోలేదు. భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నిన్ను చదివించాను, నేను తిండి పెట్టి అనే మాట నువ్వు అనకూడదు అని ఇంటికి వెళ్ళి చెప్పి రావాలనుకున్నా. ది ఓన్లీ వన్ గర్ల్ హూ సెడ్ అంకుల్ ఇలా చేశారని. బట్ అది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే,
I don't want to expect anything from you. The day I said, నేను మీకు ఏ దానం ధర్మం చేసినా భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఇవ్వగలుగుతున్నాను. మీ బ్లెస్సింగ్స్ నా బిడ్డలకుంటే చాలు. ఐ డోంట్ వాంట్, వాట్ ఐ హ్యావ్ ఈజ్ ఎనఫ్. ఇఫ్ ఐ వాంట్ యూ విల్ గివ్. ఇప్పుడు ఏమీ లేని వాడికి మాత్రం ఇచ్చాడు, బట్టలు వేసుకునే శక్తినిచ్చి, తినే తిండినిచ్చి 10 మందికి పెట్టగల శక్తిని ప్రసాదించాడు. ఇక అంతకంటే ఏం కావాలి? డబ్బు కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి. ఎక్కువగా తినలేము, తింటే అనారోగ్యం చేస్తుంది. కాబట్టి సభాముఖంగా మీరందరూ కూడా ఒక్కసారి చెవులు మారుమరోగేటట్టు ఆ బిడ్డకు థ్యాంక్స్ చెప్తారని అంకుల గురించి మాట్లాడిన దానికి. ఎనివే, అది చెప్పవలసి వచ్చింది కాబట్టి చెప్పాను.